సహజంగానే చల్లని వాతావరణం బ్యాక్టీరియా, వైరస్లు వృద్ధి చెందడానికి కారణంగా మారుతుంది. ఇక చెవి వాపు రావడానికి ప్రధాన కారణాల్లో బ్యాక్టీరియా లేదా వైరస్లు ప్రధానమైనవి. అంతేకాకుండా చలికాలంలో బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఇలాంటి ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సైనసైటిస్ సమస్య కారణంగా కూడా చెవి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. చలి తీవ్రత రోజురోజుకి పెరిగిపోతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చలిపులి పంజా విసురుతోంది. చలి తీవ్రత కారణంగా సీజన్ వ్యాధులు సైతం పెరుగుతున్నాయి. ఇక చలికాలం సహజంగా వచ్చే సమస్యల్లో చెవి సంబంధిత ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. చలికాలం చెవి లోపల వెలుపల ఇన్ఫెక్షన్లు ఎక్కువవుతుంటాయి. బ్యాక్టీరియా లేదా వైరస్ల కారణంగా చెవి వాపు వస్తుంది. చలికాలంలో చెవిలో ఇన్ఫెక్షన్ సోకి చాలా మంది రోగులు వైద్యం కోసం వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో చెవులు విపరీతంగా పొడిబారడం, ఎలర్జీ కారణంగా చెవి ఇన్ఫెక్షన్స్తో బాధపడుతుంటారు. చల్లని వాతావరణం కూడా చెవి నొప్పికి కారణమవుతుంది. చలి కారణంగా రక్త ప్రసరణ తగ్గటం వల్ల చెవి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. చెవి ఇన్ఫెక్షన్, చెవి నొప్పి, తల తిరగడం, తలనొప్పి, సున్నితత్వం, వాపు వంటివి చెవి ఇన్ఫెక్షన్ల లక్షణాలుగా చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చల్లని గాలికి ఎక్స్పోజ్ అయిన సమయంలో కూడా చెవి నొప్పి తీవ్రంగా మారుతుంది. చెవిలో గాలిపోవటం వల్ల శరీరంలో వాతం పెరుగుతుంది. దీనివల్ల ఒళ్ళు నొప్పుల నుంచి పక్షవాతం వరకు దాదాపు 150 రోగాలు వస్తాయి. ఫ్యాన్ కింద పడుకున్నప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు చెవిలో ఈదురుగాలి వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. లేదా తల చుట్టూ గుడ్డ కట్టుకోవడం అవసరం అంటారు వైద్య నిపుణులు. చెవి నొప్పి ప్రారంభ దశలోనే చికిత్స చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు యాంటీబయాటిక్స్, యాంటీహిస్టామైన్లు, నొప్పి నివారణ మాత్రలను వాడాలి. ఇక ఇన్ఫెక్షన్ల కారణంగా చెవి నొప్పి వేధిస్తుంటే చెవుల్లో నీరు చేరకుండా చూసుకోవాలి. చెవులు నిత్యం వేడిగా ఉండేలా చూసుకోవాలి.